మహాదేవుడును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనకి అనుగ్రహించేటువంటి వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాము. యోహాను సువార్త 18వ అధ్యాయము 37-38 వచనాలు. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడగగా, యేసు, నువ్వన్నట్లే నేను రాజునే. సత్యమును గురించి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినుననెను. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పెను. అతడు ఈ మాట చెప్పి బయట నున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి, అతని యందు ఏ దోషమును నాకు కనబడటలేదు. ఏ దోషమో మరి పిలాతుకు యేసునందు కనబడట్లేదని చెప్తా ఉన్నాడు. నేను సత్యము చెప్పవచ్చి తినే కానీ, సత్యమే చెబుతున్నాను కానీ నా మాట వినుమనెను. చూడండి, ఎంత మరి దేవుని యొక్క మాట ఎంత గొప్పగా ఉంటుందంటే, అది ఖచ్చితంగా మనం మాట్లాడినప్పుడు, ఖచ్చితంగా రిసీవ్ చేసుకున్నప్పుడు, మనకి వినేటప్పుడు బాధాకరంగా ఉన్నా కానీ దాన్ని ధ్యానించి అనుభవంలోకి వెళ్ళినప్పుడు నీకు ఆశీర్వాదకరమైనటువంటిదిగా, ఆనందకరమైనటువంటిదిగా ఉంటుంది. అది నీకు ఒక కిరీటముగా ధరింపజేస్తుంది. చూడండి, నేను రాజునే. సత్యమును గురించి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని. ఈ లోకంలో మనం ఎందుకు పుట్టాము, ఎందుకు జీవిస్తున్నాము? ఒకసారి ఈ ఉదయమున మనం ప్రతి ఒక్కరమును మనల్ని మనము పరిశీలన చేయాలి, చేసుకోవడానికి ప్రయత్నము చేయాలి. సాధ్యమైనంత మట్టికి మనము దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధిస్తూ దేవునితో మనము స్నేహం కలిగి ఉండాలి. లోక సంబంధము మనది కాదు. కాబట్టి ఇందు నిమిత్తము ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినును. సత్య సంబంధి అయిన వాడు మాత్రమే దేవుని మాట వింటాడు, పూర్తిగా దాన్ని గ్రహిస్తాడు, దాన్ని వెంబడిస్తాడు. ఈ వాక్యము నిమిత్తం ప్రార్థన. మహాపరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపించండి, బలపరచండి. స్థిరమైన పునాది కట్టి ఒక్కొక్కరిని నీ ఆత్మశక్తితో నింపమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేక మంది మీరు షేర్ చేయడం వల్ల సువార్తను ప్రకటిస్తున్నారు. అదే మీరు చేయవలసింది. తప్పనిసరిగా సువార్త నిమిత్తము కూడా సహకారులుగా నిలవండి.